పప్పు యాదవ్ రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు. రాహుల్ గాంధీను కాంగ్రెస్ పార్టీ కనుక కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళు 37 రోజుల పాటు ఉద్యమాలు చేస్తే అప్పుడెప్పుడు స్పందించకుండా ఈవెన్ చివరి రోజున 20వ తారీఖున జరిగినటువంటి యాజిటేషన్ సందర్భంగా కూడా జంతర్ మంతర్కి వెళ్ళలేదు. కానీ ఆ తర్వాత గొడవ అంతా జరిగి లాఠీ చార్జ్ జరిగి చివరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇదే ఆ లాఠీ చార్జ్ జరిగిపోయిన తర్వాత వచ్చేసేసి దానికి వ్యతిరేకంగా అంటూ తనొచ్చి ప్రధానమంత్రి కార్యాలయం ఇంటి ముందు ధర్నా చేసి హడావిడి ఎట్టయితే చేశాడో అట్లాంటి కాన్సెప్టే ఇక్కడ ఇప్పుడు చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పప్పు యాదవ్ ఏమన్నా అక్కడ ప్రోగ్రాంలో కనబడ్డా లేదు, కానీ ఒంటి నిండా గాయాలకంటూ కట్లు కట్టుకుని వచ్చి పార్లమెంట్ దగ్గర బిల్డప్ ఇచ్చాడు. దాన్నే పబ్లిక్ అందరు నిలదీస్తే ఇది నిరసనలో ఒక భాగం అని చెప్తున్నాడు. అంటే ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారు, అక్కడ వాళ్ళ రాష్ట్రంలో ప్రజలందరికీ ఏం చెప్పుకున్నాడు, తను నిరసనకారుల తరపున పోరాడి దెబ్బలు తిన్నాను అన్నటువంటి బిల్డప్ ఇచ్చుకున్నాడు. ఇది ప్రస్తుతం ఈ దేశంలో జరుగుతున్నటువంటి కొత్త మోడల్ చీటింగ్.